అంబేద్కర్ బుద్ధ విహార్లో మహాసాధ్వి త్యాగమయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ గుండె చప్పుడు మాతా రమాబాయి 91వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా మాతా రమాబాయి చిత్రపటానికి ఉపాసకులు డాక్టర్ భానుమతి, సునీత, సరోజిని, జ్యోతి, మంగాదేవి, కరుణ, మంగాదేవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాసకులు బుద్ధ విహార అధ్యక్షులు డాక్టర్ బాబ్జీ ఏ రామేశ్వరరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. తదనంతరం డాక్టర్ భానుమతి, డాక్టర్ బాబ్జీ, శ్రీలక్ష్మి, ఏ రామేశ్వరరావు, డాక్టర్ కాశీ రామారావు, దేవి, జ్యోతి, సుధీర్, రామాబాయి జీవిత విశేషాలు, కుటుంబాన్ని బాధ్యతతో నడిపిన తీరు, అంబేద్కర్ విదేశాల్లో చదువుతున్నప్పుడు ఇక్కడ పిడకలు అమ్మిన డబ్బులు అంబేద్కర్కు పంపించడం, తన ఆరోగ్యం బాగాలేకపోయినా, తన నలుగురు పిల్లలను కోల్పోయినా కానీ అంబేద్కర్ చేస్తున్న అన్ని ఉద్యమాలకు అండగా ఉంటూ కోట్లాది మంది నిమ్న వర్గాల ప్రజలందరూ మన పిల్లలే అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన స్త్రీమూర్తి త్యాగమయ్యి రమాబాయి అని వక్తలు మాట్లాడారు. నేడు అణగారిన వర్గాల ప్రజలు అనుభవిస్తున్న సర్వ హక్కులు రమాబాయి త్యాగ ఫలితమే అని వక్తలు పేర్కొన్నారు. వర్ధంతి కార్యక్రమంలో నాగమునీంద్రరావు, రాంప్రసాద్, పివి సూర్యనారాయణ, మౌర్య, జయభీమరావు, కింగ్, నాగేంద్ర, శ్రీహరి, సుధీర్, సాలార్, మధుసూదన్, అర్జున్ రావు, రాజు, శ్రీనివాస్, రమేష్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. జీవితాన్నంతటిని త్యాగం చేసి బాబాసాహెబ్ చదువు కోసము, ఆయన అభివృద్ధి కోసము ఆవిడ ఎంతో కృషి చేసింది. ఆవిడ కృషితో పాటు నలుగురు పిల్లలను కూడా త్యాగం చేసింది. ఆవిడ భారతదేశంలో ఉండేటటువంటి అందరము ఆవిడకు రుణపడి ఉన్నాము. ఆవిడ లేకపోతే కానీ బాబాసాహెబ్ అంత అభివృద్ధి చెందలేరు అనే విషయాన్ని ఆయన 1930 లండన్ నుంచి ఆయన లెటర్ రాశారు ఆ రమాబాయికి. రాము, నీవే కానీ లేకపోయి ఉంటే నేను అంత అభివృద్ధి చెందేవాడిని కాదు. నువ్వు నా కోసం బర్న్ అయిపోయి త్యాగం చేశావు. నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అనే లెటర్ రాశారు. అది చదువుతుంటేనే మనందరికీ కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. సో అంతటి మహా వ్యక్తి యొక్క డెత్ యానివర్సరీని మేము మన అంబేద్కర్ బుద్ధ విహార్లో జరుపుకుంటాం. అంబేద్కర్ జీవిత చదివినప్పుడు మన కన్నీళ్ళు రాక తప్పదు. అనేక సంఘటనలు అంబేద్కర్ చదివినప్పుడు కొన్ని సంఘటనలు, అలాగే రమాబాయి గురించి చదివినప్పుడు కొన్ని సంఘటనలు కన్నీళ్ళు రాక తప్పదు. ఆవిడ చేసినటువంటి కృషి ఇంత అంత కాదు. చిన్నతనంలోనే ఆవిడకి అది వివాహం జరిగింది. 15వ ఏట వివాహం జరిగింది. చేసిన కాడి నుంచి కూడా తన భర్తతో ఉన్న కుటుంబానికి ఎంతో సేవ చేయాలనే దృక్పథంతో అనేక సార్లు బాబాసాహెబ్ మీద కొంచెంగా సున్నితంగా కోపం కూడా పడేది. అలాగే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు చాలా సహనంతో 40 మందికి 50 మందికి కూడా మరి ఆవిడ వంట చేసేదట. ఈ రకమైనటువంటి సన్నివేశాలు రమాబాయి గారు చెప్పుకుంటూ ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అంచేత అందరికీ ఎంత బాబాసాహెబ్ చేశాడో అంతే రమాబాయి చేసిందని చెప్తూ ఆవిడకి నివాళులు అర్పిస్తూ బాబాసాహెబ్ అంతగా ఏ కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి. బాబాసాహెబ్ ఇంకా ఎక్కువ కష్టపడ్డారు ఆయన ప్రపంచ మేధావి అవ్వడానికి. ఆయన వెనుకాల ఉన్న శక్తే మాతా రమాబాయి. ఆయన జీవితంలోకి 9వ సంవత్సరంలో ఆవిడ అడుగుపెట్టిన టైంకి బాబాసాహెబ్కి 14-15 సంవత్సరాలు ఉంటాయి. అంతటి తక్కువ ఏజ్లో వచ్చిన రమాబాయి గారికి ఎంతటి ధైర్య సాహసాలు ఉన్నాయి అంటే మన తల్లుకున్న ధైర్య సాహసాలు కూడా మనకు లేవు. మాతా రమాబాయి తన 35వ ఏట వచ్చే వరకు కూడా ఎన్ని కష్టాలు పడిందో ఆవిడ జీవిత చరిత్రను చదివితే మనకి తెలుస్తుంది. ఆవిడ బాబాసాహెబ్ చదువులోని ఆయన జీవితంలో ప్రతి ఘట్టంలోని ఆవిడ పాత్రని మనం మర్చిపోలేము. ఇక్కడ పిడకలు అమ్మి సంపాదించిన డబ్బులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంపించి తన చదువుకి ఎంతో తోడ్పడ్డారు. ఆ విధంగా కోట్లాది నిమ్మన పేద వర్గాల ప్రజలు తరపున మరి ఆమెను స్మరించుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే వీళ్ళందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఉద్యమాల ద్వారా త్యాగం చేసి లేకపోతే సేవ చేసే కార్యక్రమం మరి ముందుకు వెళ్ళడానికి ఆవిడ యొక్క కృషి మరువలేనిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె యొక్క త్యాగాలని నిత్యం స్మరించుకుంటూ ముందుకు వెళ్తామని
మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ మన బుద్ధవిహార్ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి మేడం గారు అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా పెద్దలు రామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, మా అధ్యక్షులు డాక్టర్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలని మేము నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.